హలో ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి డిఎస్సి నోటిఫికేషన్స్ గురించి ఒక బ్రేకింగ్ న్యూస్ తీసుకొని వచ్చాను. అదేంటంటే డిఎస్సి పోస్టుల భర్తీకి వినతి, తర్వాత ఉపాధ్యాయ పోస్టుల నియామకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా మనకు అందుతున్నటువంటి వార్త. అయితే ఇవి ఎంతో 3, 4, 5 తరగతులను హై స్కూల్‌లోకి షిఫ్ట్ చేయడం వల్ల ఏర్పడినటువంటి ఉపాధ్యాయ కొరతను భర్తీ చేయడానికి త్వరితగతిన ఈ ఉపాధ్యాయుల పోస్టుల నియామకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా మనకు అర్థమవుతా ఉంది. సో, అట్ ద సేమ్ టైమ్ ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలు 1092 పాఠశాలలను గుర్తించి సిబిఎస్ఈ కోసం అప్లై చేసుకోవడానికి ఈ యొక్క పాఠశాలల్ని గుర్తించినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. సో, వీటన్నిటి గురించి నేను ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేశాను ఫ్రెండ్స్. సో, వాటన్నిటిని నేను ఎక్స్‌ప్లెయిన్ చేసే ముందు let me thank you all who are watching my channel and supporting my channel. Thank you so much. And friends, please like my videos, share my videos, and I request you all don't forget to subscribe my channel, and you can also recommend my channel to your friends, those who are preparing for DSC and TET examinations. I'll bring the latest updates related to this TET and DSC notifications every day. So for latest updates, keep watching my channel. Thank you so much. ఫ్రెండ్స్, ఈరోజు మనకు అందినటువంటి ముఖ్యమైన సమాచారం ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మారినటువంటి విద్యా విధానం ప్రకారము స్కూల్స్ను ఒక వేరియస్ కేటగిరీస్గా చేయడం జరిగింది. అందులో మనకు మెయిన్గా 2 కేటగిరీస్ నుంచి మాట్లాడుకుంటున్నాం. ఒకటి ఫౌండేషన్ స్కూల్స్ అని, 2 హై స్కూల్స్ అని. ఈ యొక్క హై స్కూల్స్లో 3, 4, 5 తరగతులని హై స్కూల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రాబ్లం అంతా ఎక్కడొస్తుందయ్యా అంటే 3, 4, 5 తరగతులు హై స్కూల్‌లోకి షిఫ్ట్ చేయడం వల్ల ఒక్కొక్క సబ్జెక్ట్‌కి ఒక్కొక్క టీచర్ ఉండాలన్నటువంటి నియమాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నందువల్ల ఈ యొక్క 3, 4, 5 తరగతులు విద్యార్థులు హై స్కూల్‌లోకి షిఫ్ట్ అయినప్పుడు వాళ్ళకి బోధించేందుకు సరిపడేటువంటి టీచర్స్ లేరన్నటువంటిది వాస్తవం. అయితే ఈ సరిపడినటువంటి టీచర్స్ లేక ఈ విలీనమైనటువంటి ఈ తరగతుల వల్ల హై స్కూల్‌లో విద్యార్థులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇది గ్రౌండ్ రియాలిటీలో ప్రాక్టికల్‌గా మనకు తెలుస్తున్న విషయం. సో, దీనికి సంబంధించే ప్రధానోపాధ్యాయుల సంఘము మొన్న 3, 4 రోజుల కిందట ప్రభుత్వం దగ్గరికి వెళ్లి ప్రభుత్వానికి ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడము, వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దాని మీద గవర్నమెంట్ కూడా సానుకూలంగా స్పందించి, సో, దాని మీద యాక్షన్ తీసుకోవడానికి సిద్ధమైనట్లుంది. దానికి ఉదాహరణ ఈరోజు మనకు అందుతున్నటువంటి వార్త. సో, అది విలీన స్కూళ్ళలో టీచర్ల కొరతకు చెక్ పెడుతూ రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర విద్యాశాఖ తీసుకుంటున్నటువంటి నిర్ణయం అనేటువంటిది మనకు తాజాగా అందుతున్నటువంటి వార్త. అయితే ఇక్కడ ఏమైతుందయ్యా అంటే, ఎలా ఈ ఎలా ఈ యొక్క టీచర్లని రిక్రూట్ చేసుకోబోతున్నారు, ఈ టీచర్స్‌ని ఎలా సర్దుబాటు చేస్తున్నారు విలీనమైనటువంటి స్కూల్‌లో అన్నటువంటి విషయాలు క్లియర్‌గా చెప్పడం జరిగింది. సో, సాధారణంగా 3-10వ తరగతి వరకు ఉన్నటువంటి స్కూల్స్‌లో అవి కూడా ఒక సింగిల్ సెక్షన్‌తో నడిచే స్కూల్‌లో ఒక ప్రధానోపాధ్యాయుడు, ఒక స్కూల్ అసిస్టెంట్, ఒక పీఈటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్‌తో పాటు మళ్ళీ ఒక 9 మంది సబ్జెక్ట్ టీచర్లు ఉంటారు. అయితే 3, 4, 5 తరగతుల్లో 4 సబ్జెక్టులు ఉంటాయి కదా! 4 సబ్జెక్టులకు నలుగురు టీచర్లు, 6, 7 తరగతుల విద్యార్థులకు 6 సబ్జెక్టులకు 6 మంది, 8, 9, 10 తరగతుల్లో 7 సబ్జెక్టులకు 7 టీచర్లు ఉండేటట్లు ఇప్పుడు గవర్నమెంట్ అయితేనేమి, రాష్ట్ర విద్యాశాఖ అయితేనేమి నిర్ణయం తీసుకున్నట్టుగా అర్థమైతా ఉందన్నమాట. సో, ఇప్పుడు తీసుకున్నటువంటి ఈ నిర్ణయము ఇప్పుడు 3, 4, 5 తరగతిలో ఉండే 4 సబ్జెక్టులకు నలుగురు ఉండాలి టీచర్స్. 6, 7 తరగతుల సబ్జెక్టులకి 6 మంది ఉండాలి. ఈ 8, 9, 10 తరగతుల సబ్జెక్టులకి 7గురు టీచర్లు ఉండాలి. సో, ఈ ప్రాతిపదికన ఖచ్చితంగా టీచర్స్‌ని అడ్జస్ట్ చేయాలి, లేదా టీచర్స్‌ని రిక్రూట్ చేసుకోవాలి అన్నటువంటి ఆదేశాలని గవర్నమెంట్ నుంచి విద్యాశాఖకు వచ్చినట్లుగా, విద్యాశాఖ దాని మీద కసరత్తు చేయడం ఆల్రెడీ స్టార్ట్ చేసింది. దానికి అనుగుణంగా త్వరలో దానికి ఒక నివేదిక వచ్చే అవకాశం ఉంది. సో, దీన్ని బట్టి చూస్తే ఏమైతుందంటే
3, 4, 5 తరగతులకు 4 సబ్జెక్టులకు 4 టీచర్లు, 6, 7కు 6 సబ్జెక్టులకు 6 టీచర్లు, 8, 9, 10 సబ్జెక్ట్స్‌కి తరగతుల సబ్జెక్ట్స్‌కి 7 మంది టీచర్లు. ఈ లెక్కన తీసుకుంటున్నప్పుడు టీచర్ల కొరత చాలా భారీగానే ఉంది. టీచర్ల రిక్వైర్మెంటు చాలా ఎక్కువుంది. సో, అదే ప్రపోర్షన్‌లో టీచర్లని రిక్రూట్ చేసుకునే ఆస్కారం ఎంతైనా ఉంది. సో ఫ్రెండ్స్, డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి క్యాండిడేట్స్ బీ ప్రిపేర్డ్ అండ్ మేక్ యువర్ మైండ్ టు ప్రిపేర్ ఫర్ ద డిఎస్సి ఎగ్జామ్. యూ విల్ గెట్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, నో డౌట్ అబౌట్ ఇట్. అట్ ద సేమ్ టైం వారు ఎంత ఎగ్జిస్టింగ్ టీచర్స్ని ఎంత అడ్జస్ట్ చేసుకున్నప్పటికీ కూడా టీచర్స్ కొరత అయితే చాలా ఉంది. సో దానికి అనుగుణంగానే డిఎస్సి నోటిఫికేషన్ రావాలి. సో దాని మీదనే అనేక ఉపాధ్యాయ సంఘాలైతేమి, ప్రధానోపాధ్యాయ కమిటీలైతేమి, సంఘాలైతేమి ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తా ఉన్నాయి. ఆ మేరకు ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో ఫ్రెండ్స్, the the candidates who are preparing for a DSC exam, make your mind to be ready for DSC notification. So it will be soon released. So face that, and I wish you very all the best, and thank you so much. ఫ్రెండ్స్, డిఎస్సి నోటిఫికేషన్ 2018 సంవత్సరం తర్వాత మళ్ళీ ఇది వరకు పడలేదన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే దీంతో పాటుగా మళ్ళీ ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్స్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో మెర్జ్ చేయడం అనే ప్రక్రియ కూడా జరుగుతూ ఉంది. సో దీనికి సంబంధించినటువంటి టీచర్స్ అందరూ మళ్ళీ గవర్నమెంట్లో విలీనం కావడము అది కూడా జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు నూతన విద్యా విధానం ప్రకారము 3, 4, 5 తరగతులను హై స్కూల్లో షిఫ్ట్ చేయడం వల్ల ఒక్కొక్క సబ్జెక్టుకు ఒక్కొక్క టీచర్ బోధించాలన్నటువంటి నియమంతో చాలా ఉపాధ్యాయుల కొరత చాలా ఏర్పడినట్టుగా మనం గమనిస్తున్నాం. సో దీనికి సంబంధించి 3, 4 రోజుల కిందటిని ప్రధానోపాధ్యాయుల సంఘం గవర్నమెంట్కి పోయి వినతి పత్రం కూడా ఇచ్చింది. స్టూడెంట్స్కి తగినటువంటి ఉపాధ్యాయులు లేరు. ముఖ్యంగా 3, 4, 5 తరగతులకు బోధించడానికి ఉపాధ్యాయులు చాలా ఎక్కువ కావాల్సి ఉంది, ఆ మేరకు లేరు అని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే గవర్నమెంట్ కూడా స్పందించి ఎక్కడెక్కడ ఎంతమంది ఉపాధ్యాయులు అవసరమో దాన్ని ఇమ్మీడియట్గా ఫైండ్ అవుట్ చేసి నివేదిక ఇవ్వాలని గవర్నమెంట్ రాష్ట్ర విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేయడము, రాష్ట్ర విద్యాశాఖ వచ్చేసి ఆ యొక్క ఆర్జేడీలకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో ఇదంతా ఒక ఎత్తు అయితే, ఈ పక్క ఉద్యోగ సంఘాలు అన్నీ కలిపి ప్రభుత్వం మీద ఒక ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది డిఎస్సి నోటిఫికేషన్ గురించి. అదే సమయంలో ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటున్నటువంటి ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వస్తున్నాయి. డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు వదులుతున్నారు, లేకుంటే ఈ యొక్క ఎయిడెడ్ కాలేజెస్ నుంచి ఎయిడెడ్ స్కూల్స్ లేదా ఇన్స్టిట్యూషన్స్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో మెర్జ్ చేసే ముందు తగినటువంటి ఉపాధ్యాయులు ఉన్నారా లేదా అని చూసుకోవాల్సిన అవసరం ఉంది కదా, అది చూసుకోకుండానే ఎలా మెర్జ్ చేస్తారు? ఇలాంటి క్వశ్చన్స్తో గవర్నమెంట్ మీద తీవ్రమైన ఒత్తిడి నెలకొని ఉన్నది మాత్రం వాస్తవం. సో ఈ పరిణామాల మధ్య గవర్నమెంట్ అతి త్వరలో ఆల్రెడీ ఒక గవర్నమెంట్ పాజిటివ్ రెస్పాన్స్తో ఉంది కాబట్టి ఈ యొక్క ఒత్తిడులు కూడా పనిచేయడం వల్ల గవర్నమెంట్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేయాలన్నటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎందుకంటే గవర్నమెంట్లోని పెద్దలు మనకు మీడియా ద్వారా ఇస్తున్నటువంటి సమాచారాన్ని బట్టి ఈ టెట్ ఎగ్జామ్ ఈ యొక్క డిసెంబర్లో కండక్ట్ చేయాలి, టెట్ అయిపోగానే ఇమీడియట్గా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేయాలన్నటువంటి ఆలోచనలతో ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, మీరు అభ్యర్థులు ఎవరైతే టెట్కి డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు నిరాశపడకుండా మీరు మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించండి. అతి త్వరలోనే మనకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. సో బీ ప్రిపేర్ ఫర్ దాట్ అండ్ యూ కంటిన్యూ యువర్ ప్రిపరేషన్ అండ్ hope for the best, and I wish you all the best for all the candidates who are preparing for TET and GATE exam. So for latest updates, keep watching my channel. Thank you so much. సో ఇంకొక న్యూస్ ఏంటంటే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిబిఎస్ఈ గుర్తింపుకు 1092 ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేసినట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. యాక్చువల్గా ఈ యొక్క 1092 పాఠశాలలు సిబిఎస్ఈ గుర్తింపునకు అప్లై చేసుకోవడానికి రెడీ అవుతున్నాయి. సిబిఎస్ఈ నిబంధనల ప్రకారం 15 లక్షల పైగా జనాభా ఉండే మహానగరాల్లో ఉన్నటువంటి పాఠశాలలకు
1.5 ఎకరా ఉండాలి. అదే ఇతర ప్రాంతాల్లో ఉండేటువంటి పాఠశాలకైతే 2 ఎకరాల విస్తీర్ణం ఉండాలి. ఇటువంటి పాఠశాలలు CBSE నిబంధనల ప్రకారము CBSEకి అప్లై చేసుకోవడానికి అర్హత ఉన్నట్టు లెక్క అన్నమాట. సో, ఇలా ఉన్న పాఠశాలను మొదట CBSE గుర్తింపునకు తీసుకెళ్లాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పాఠశాల విద్యాశాఖ పరిధిలో 1121 పురపాలక శాఖ నుంచి 71 పాఠశాలలు ఉన్నట్లు ఇదివరకే ప్రభుత్వం గుర్తించింది. సో, ఈ మొత్తం 1092 ప్రభుత్వ పాఠశాలల్ని CBSEకి అఫిలియేట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టుగా మనకు అందుతున్నటువంటి తాజా సమాచారం. సో, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈ యొక్క లాంగ్వేజ్ పండిట్స్ లిప్ ప్రోగ్రామ్‌కి అవసరమైనటువంటి లాంగ్వేజ్ పండిట్స్ గురించి, తర్వాత హై స్కూల్స్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు CBSE గుర్తింపునకెళ్ళేటువంటి విషయాల్ని మనం ఇక్కడ డిస్కస్ చేసాం ఫ్రెండ్స్. కీప్ వాచింగ్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.